రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జనార్దన్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. ఇప్పుడు మొన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. అంటే యావత్ తెలంగాణ సమాజం అంతా విన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు. ఇది మొత్తం కూడా కొన్ని మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, నమ్ముతలేరు, బయటికి పోతే అప్పుల కోసం అప్పులు పుడతలేదు రాష్ట్రానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఇదంతా ఆయన మాట్లాడినటువంటి మాటలని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు దానికి? అయితే ఇప్పుడు దీంట్లో వాస్తవం ఉంది, ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. వాస్తవాలు లేవని కాదు, కానీ ఆ వాస్తవం ఎప్పుడుంది? నీ కాంగ్రెస్ రానప్పుడే వాస్తవం. అలా మేము నిరుద్యోగులు అందరం నమ్మింది ఎందుకు? ఆ రోజు మేము చదువుకున్నప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 చదువుకున్నప్పుడు ఈ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని చదువుకుంటాం, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ని చదువుకుంటాం, బడ్జెట్ను చదువుకుంటాం. ఆ రోజు వాస్తవాలే కదా, వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఆయన ఉద్యోగస్తులకు 20వ తారీఖు వరకు ఉద్యోగాలు రాలేదనే ఉద్దేశంతో నువ్వు చెప్తే మీ నమ్మి నీకు ఓట్లు వేయించింది. మరి సంవత్సరంన్నరలో నువ్వు ఆర్థిక వనరులను పెంచుకోకుండా ఏం చేసినావు? ఏం చేసిరు చెప్పరి? ఆర్థిక వనరులు ఎందుకు పెంచుకోలేదు మీరు? నీ తెలంగాణలో హైదరాబాద్కు నీకు పెట్టుబడులు రానన్నాయా? అప్పటికి పెట్టుబడులు వచ్చినాయి కదా, నువ్వు పెట్టుబడులు ఎందుకు పెంచుకోలేదు? పెంచుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా. మరి ఇదే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తే నీకు తెలంగాణ ఆదాయం పెరిగేది కదా. ఈ 30 లక్షల నిరుద్యోగులకు ఏదో రకంగా ప్రైవేట్ సెక్టార్లో ఎందుకు ఉద్యోగాలు కల్పించలేదు? ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతను కాదని చెప్పేసి నువ్వు ఆంధ్రా నుంచి వచ్చినోని వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ రంగంలో వేరే టోన్కి వచ్చినోనికి ఎందుకు ఇచ్చినావు? స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తాను ఎందుకు కల్పించలేదు? మరి ఈ ఆదాయాన్ని ఎక్కడికి పంపిస్తున్నావు? ఇది ఒకటి. తర్వాత మరి ఈ ఆదాయం గురించి ఇంత కాన్షియస్గా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆదాయాలు ఎందుకు దక్కించుకోవట్లేరు? ఇప్పుడు నిన్నగాక ఇప్పుడు డబ్బులు లేవన్నావు, మరి కాంట్రాక్టర్లకు ఇచ్చి మరి వెనకకి ఎందుకు తెచ్చుకుంటున్నావు? నిన్నగాక మొన్న ఫైనాన్షియల్ సెక్రటరీ ఒక 3,000 కోట్లు మీరు ఆపితే ఈ పెన్షన్లదారులకు వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పారు. వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఎవరికి ఇచ్చినావు? నీ కాంట్రాక్టర్కి ఇచ్చినావు. కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ నువ్వు వెనకకి ఎంత తీసుకున్నావు? అది తెలియదు, ఎవరికి తెలియదా? మరి అంత ఆర్థిక క్రమశిక్షణ ఉన్నోళ్ళు మీరు ఒక పూట కడుపు మార్చుకుంటున్నారా? మీ లగ్జరీస్లు ఎంతెంత ఉన్నాయి ఒక్కొక్కళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి. మరి ఇంత అన్న అయినా మరి బల్మూరి వెంకట్ గారు వాచ్ చూడండి ఎన్ని కోట్లు, ₹1,00,00,000 వాచ్. మరి రేవంత్ రెడ్డి గారు వేసుకునేటటువంటి చెప్పుల ఖరీదంతా, ఆయన బూట్ల ఖరీదంతా. మరి ఆ రోజు కూడా మేమే మాట్లాడినాం. ఆ రోజు ఆర్మూర్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గ్యాస్ ధరలు పెరిగినప్పుడు ఆయన ధర్నా చేసినప్పుడు ఆయన టీషర్ట్ 70,000 50,000 అన్నప్పుడు మేము వైరల్ చేసినాం. మరి అక్కడి నుంచి నువ్వు నేర్చుకున్న గుణపాఠం ఏంది? పక్కోని తిట్టినావు కదా, తిట్టి ఉన్నోని నువ్వేం నేర్చుకున్నావు? నీ పార్టీ ఏం నేర్చుకున్నది? నీ ఎమ్మెల్యేల యొక్క లగ్జరీనెస్ ఏం తగ్గింది? మరి మీరు ఏమన్నా నెల జీతంలో ఏమన్నా తెలంగాణ ఖజానాకి ఇచ్చిర్రా? తెలంగాణ మీద ప్రేమే కదా, అప్పుల తెలంగాణ అయింది కదా, లంక బిందెలు ఖాళీ బిందెలు ఉన్నాయి కదా. మీరు తీసుకొచ్చినటువంటి ఆర్థిక క్రమశిక్షణలో మార్పులు ఏంటని మేము అడుగుతున్నాం. ఆర్థిక వనరులు పెంచడానికి మార్పులు ఏంటి అని అడుగుతున్నాం. మీరు ఖర్చులు తగ్గించుకున్నారా అని అడుగుతున్నాం. ఎమ్మెల్యేలు ఏమైనా కంట్రిబ్యూట్ చేసిరా అని అడుగుతున్నాం. చెప్తున్నా కదా బాజాబ్తా మన సీఎం గారు, అసలు నేను తలుచుకుంటే నేను స్పెషల్గా పోవచ్చు, స్పెషల్ ఫ్లైట్ తీసుకుపోవచ్చు, కానీ ఒక నార్మల్ సిటిజన్ లాగానే నార్మల్గా అందరు పోయినట్టే సాధారణ వ్యక్తిగానే నేను పోతున్నా టికెట్ తీసుకొని ఫ్లైట్ వల్ల అని చెప్పి. ఎక్కడ ఏ ఫ్లైట్లలో పోతున్నాడు? ఎన్ని సంవత్సరాలు పోయినావు? సంవత్సరంలో ఎన్నిసార్లు పోయినావు? నీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడికి పోతున్నారు? నువ్వు మొన్న ఒక్కడ చేసిన మీటింగ్లలో ఒక్కొక్క ప్లేట్ ఫుడ్ కాస్ట్ ఎంత అవుతుంది, ఒక్కొక్క వాటర్ బాటిల్ కాస్ట్ మీరు ఎంత ఇస్తున్నారు? ఆర్టీఐలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆర్టీఐ కమిషనర్ ఎప్పుడున్నారు? ఎంతమంది ఉన్నారు? అలా మెంబర్లు ఎంతమంది ఉన్నారు? ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇది పారదర్శక ప్రభుత్వం. టీజీపీఎస్లో ఉద్యోగాలని ఇవ్వట్లేరు కాదు మీరు. ఈ ప్రభుత్వం ఆర్థిక వనరులు పెంచుకోవడానికి పనిచేయలేదు. పైగా ఈయన మాట్లాడిన మాటల వల్ల ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు నువ్వు దివాలా తీసినావు అన్నప్పుడు ఈ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు మనకేముంటుంది? వాడు దివాలా తీసినాడు, వాడు మనకేమో వసతులు కల్పిస్తాడు అనేది ఉంటుంది. వాడు ఆర్థిక వనరు లేనప్పుడు ఇంకొకటి రానప్పుడు ఇంకా నీకు పెట్టుబడులు ఎట్ట పెరుగుతాయి? ఎంత ఉన్నా నువ్వు పిలుచుకొని కరెక్టే, నీ కాడ ఇప్పుడు పరిస్థితులు అట్టనే ఉన్నాయి. మరి ఎంప్లాయీస్ని అందరిని పిలుచుకొని ఇంట్లో కూర్చొని మన ఇంట్లో మనము కొడుకు అడుగుతాడు, అయ్యా నాకు బండి కొని అని ఎగురుతాడు. నువ్వు బండి కొని అని నేను కాలేజీకి పోని కూర్చుంటాడు. వాడు 10 రోజులు అన్నం తిన్నాడు, మంచానం అంతాడు. అప్పుడు ఏం చేస్తాడు? అరే కొడక, ఇగో మనకి ఇంత తప్పులు ఉన్నాయిరా, అక్క పెయిన్ చేసినవరా, గీ భూయింగ్ కొన్నావురా, గిది ఉన్నదిరా, ఒక సంవత్సరం ఆగురా, ఇగో గీ పంట పండినాక గీ ఒడ్లు వచ్చినాక గిది చేస్తాం, నీ భవిష్యత్తు ఆగమవుతారని కొడుకుని కూర్చోబెట్టుకొని తల్లి తండ్రి అన్న పెద్దోడు చిన్నోడు అందరు కూర్చొని చెప్తారా చెప్పరా? నువ్వు అట్ట మరి ఎంప్లాయీస్ని అందరిని కూర్చోబెట్టుకొని ఎందుకు చెప్పలే? బహిరంగంగా వచ్చి మాట్లాడితే గొప్పతనమా? నువ్వు కడుపులో పేగులు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడతాయి, పైకి వస్తే మొఖాన పడతాయి. నీ ఆర్థిక వ్యవస్థ దివాలు తీసిన తనాన్ని బయటికి చెప్పుకుంటే ఇంకొకటి ఎవడు పెట్టుబడి పెడతందుకు రాడు, నీ ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు కాలేదంటే భార్య కన్నా భర్త కన్నా లోపం ఉంటుంది.
భార్య మంచిది అయితే భర్త కన్నా లోపం ఉంటుంది. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెరగలేదంటే ఎవరి లోపం? నీ లోపం, నీ మంత్రుల లోపం, ఎవరి లోపం? ఈ మధ్య హెలికాప్టర్ గురించి కూడా ఒక చర్చ నడుస్తుంది. కొట్టుకుంటారు మంత్రులు ఆ హెలికాప్టర్ పోవడానికి. అంటే ఈ నుంచి నల్గొండకు కూడా మనం మంత్రి గారు హెలికాప్టర్ ఉంటేనే నల్గొండకు పోతాడంట. మరి వీళ్ళకి ఒక్కొక్కళ్ళ కార్లు అన్నీ చాలా లగ్జరీ కార్లు. ఇలా తీన్మార్ మల్లన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రఘువీర్ రెడ్డి గారిది కార్ వాడిండు. అది ఎంత లగ్జరీగా ఉండే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వైరల్. వీళ్ళందరికీ లగ్జరీ కార్లే ఉన్నాయి. వీళ్ళందరూ దేశభక్తులే. వీళ్ళందరూ కూడా అఫిడవిట్లలో కోట్లు చూపిస్తారు. మరి తెలంగాణ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎట్లా నీకు ఎస్కార్ట్ ఉంటుంది? మరి రోడ్డు మీద పోవచ్చుగా. నీకు ఎల్బీ నగర్ వరకు ఇప్పుడు హైదరాబాద్ ఎటు అయినా తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడైనా ట్రాఫిక్ ప్రాబ్లమే. ఎల్బీ నగర్ దాటితే నల్లగొండకి ఎంతలో పోతావు? నువ్వు ఎందుకు పోవట్లేవు? మరి ఆర్థికంగా నువ్వు ఈ ఖర్చుని ఎక్కడ తగ్గిస్తున్నావు? ఎక్కడ తగ్గించేది లేదు. వీళ్ళు ఆదాయాన్ని పెంచట్లేరు. తెలంగాణ పరువును బయటికి ఇజ్జత్ తీస్తున్నారు. దేశంలో ఇజ్జత్ తీసేయడానికి వీళ్ళు మోపైర్రు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నీకు దమ్ముంటే అందరితోటి కూర్చొని ఈ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేసుకుందాం, ఎట్లా చేసుకుందాం, ఉన్న నిరుద్యోగులను అబ్జర్వ్ చేసుకొని ఇంకా కంపెనీలు పెట్టుకొని సాఫ్ట్వేర్ కంపెనీలు, సర్వీస్ సెక్టర్ని ఎట్ట పెట్టుకుందాం, మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎట్ట పెట్టుకుందాం అని ఆలోచించు. ఈ రాజీవ్ వికాసం ద్వారా డబ్బులు ఇస్తున్నావు, ఖచ్చితంగా ఈ యూనిట్లు వర్క్ కావాలి. వీటి ద్వారా ఇప్పుడు ఒకరికి 5 లక్షలు ఇచ్చినాం అనుకో, వాడు రేపు ఒక 10 నెలకు ఒక 20,000 సంపాదించుకునేటట్టు రావాలి. ఇంకొక 5 ఏళ్ళల్లో ఇంకా వానికి ఇంకా ఒక 5 లక్షలు, ఇంకా 2 లక్షలు ఇస్తే వాడు ఒక నీకు ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. వాడు నీకు ఆదాయం కట్టేటట్టు చూడాలి. పన్ను కట్టి నీకు ఆదాయం పెంచేటట్టు చూడాలి. ఉజ్జయిన కాంగ్రెస్ వానికి ఇస్తే అంటే ఇక గిట్టనే ఉంటుంది అనమాట. అంటే మనం గాబుకు చిల్లి పెట్టకుండా నీళ్ళు పోస్తే గాబు నిండదు. నువ్వు కూడా ఇచ్చే రాజీవ్ వికాసము ఒక ఎఫెక్టెడ్ పర్సన్స్కు ఆదాయ వనరులు పెంచేటానికి ఇవ్వకుండా కాంగ్రెస్ వానికి ఇస్తే ఏం లేదు. ఇలా బండి కొంతావు, అప్పు చేసి బండి కొంతావు. పెట్రోల్ కూడా అప్పు చేసే పోస్తుంటే కాదు. ఇప్పుడు ఇల్లును చేతి పైసలతోటి కట్టాలంటారు. షేను కానీ ఒక మూలను కానీ అప్పు తెచ్చి కొనమంటారు. ఎందుకు? షేర్ని కొన్నాం అనుకో, ఒక మూల బంతే నీకు అప్పు తీరుతుంది. ఇల్లు కడితే ఏముంటుంది? ఇల్లు కట్టి చల్లగా ఉంది, మంచిగా ఉంది, లగ్జరీకి కట్టినావు, ఎల్లెలకల బోర్ల పక్కల పడినావు, నువ్వేం పని చేయట్లేవు. అప్పు పెరుగుద్ది, మిత్తి పెరుగుద్ది. ఇల్లు అమ్ముకున్నా దానికి సరిపోదు. ఇది కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు బండి కొనుక్కున్నప్పుడు బండి మీద తీసుకొని పోయి నువ్వు ఏదన్నా స్విగ్గీలో, జొమాటోలో పని చేస్తే నీ ఇల్లు కలుస్తుంది, బండి కూడా తీర్చుకుంటావు. బండి తెచ్చుకొని పెట్రోల్కి కూడా అప్పు తెచ్చుకొని నువ్వు ఎల్లాబిగా బైరాగ్గా తిరిగితే ఏమవుతుంది? కాదు. ఈ రాజీవ్ వికాసం కూడా అట్టనే ఇవ్వాలన్నమాట. వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఒక దిక్కుమాలిన పనులు, ఒక ఆలోచన విధానం లేకుండా ఇప్పుడు ఇట్లా చేస్తే 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి వచ్చిన అధికారాన్ని ఎంజాయ్ చేయాలి, దర్పం చూపించుకోవాలనుకుంటున్నారు. కానీ దీన్ని ఆర్థికంగా ఎట్లా బలోపేతం చేయాలని ఒక క్రమశిక్షణ కానీ, ఒక ఆలోచన విధానం కానీ, ఒక వీళ్ళకి ఇంటిగ్రేటెడ్ పాలసీలు కానీ ఏవీ లేవు. వీళ్ళు కొట్టుకొని సావుడు. ఎవరి మంత్రి పదవి ఎప్పుడు ఉడుతుందో నాకెప్పుడు వస్తుంది అనుకోవడం, ఎవడు ముఖ్యమంత్రి ఈయన ఎప్పుడు దిగిపోతాడో చూస్తాం అనుకోవడం, వీటి చుట్టే తిరుగుతున్నారు. కానీ తెలంగాణను బాగు చేద్దామనే ఆలోచన లేదు. ఎన్నికల ముందుకి వీళ్ళు ఏదైతే చెప్పారో అలాంటి ఆలోచనలో వీళ్ళలో కనుచూపు మేరలలో కూడా కనిపించట్లేదు. ఈ ఎన్ని ఫ్లడ్ లైట్లు వేసుకొని చూసినా కానీ వీళ్ళ ఆలోచన కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళు అలాంటి దృక్పథాన్ని మార్చుకున్నామంటే సీఎం ఇంకోసారి మీరు అట్టెక్కి మాట్లాడితే మాత్రం స్టేజీల మీద ఇజ్జత్ పరువు తీసినట్టే ఉంటుంది, ఇంటి పరువు ఇంటోటి తీసుకున్నట్టే ఉంది. రాష్ట్రం పరువు నీకు తీయొద్దు, పెద్దన్న పాత్రలో ఉండి మంచిగా మాట్లాడాలి. ఇంకోసారి మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి గారికి మేము సూచన చేస్తున్నాం.